వెల్కమ్ టు బీట్ ద న్యూస్ టీవీ యువత గుండె చప్పుడు. ప్రస్తుతం మన పరిచయ కార్యక్రమానికి ప్రముఖ గాయని హరికథకురాలు శ్రీమతి పద్మాలయ ఆచార్య గారు మన స్టూడియోకి విచ్చేశారు. తను అంచెలంచెలుగా ఎదుగుతూ బై బర్త్ వారి యొక్క నాన్నగారే రకరకాల కళల్లో నైపుణ్యం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల తన తండ్రి గారి కళ తనకు కూడా వంట పట్టుకొని అంచెలంచెలుగా చదువుతో పాటు ఈ కళారంగంలో కూడా రాణిస్తూ ప్రభుత్వ ఉద్యోగినిగా చేస్తూ తన యొక్క కళను వదిలిపెట్టకుండా ఆ కళలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి వ్యక్తి ప్రజెంట్గా మన స్టూడియోకి ఈ మనపరిచయ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తన యొక్క అంచెలంచెల ఎదుగుదల, తన కుటుంబ నేపథ్యం, తన యొక్క కుటుంబంలోని సభ్యుల యొక్క ప్రోత్సాహకం ఎలా జరిగింది, ఒక స్త్రీగా తన యొక్క ఎదుగుదల ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా ప్రతి ఒక్క భారతీయ యువతి తనను ఆదర్శంగా తీసుకోవడానికి మరెన్నో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి ఈ మన పరిచయ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే, మీరు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొని ఇంకా మీ యొక్క కళని అందరి ముందు ప్రదర్శిస్తూ ఎన్నో స్టేజ్ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు. బై బర్త్ ఆన్వర్డ్స్ మీరు అంచెలంచెలుగా ఎలా ఎదిగారు అనేటువంటి అంశం. తప్పకుండా ధన్యవాదాలు. నా పేరు పద్మాలయ ఆచార్య. నాన్నగారు శేషభట్ట నరసింహాచార్యులు, అమ్మ జయలక్ష్మి. సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం మాది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎంత సంప్రదాయబద్ధంగా ఉండాలనో అంత మాత్రమే కాకుండా అన్ని కులాలను ఒకే రీతిగా చూసే సంప్రదాయంలో కూడా మా నాన్నగారి శిక్షణలో మేము పెరిగాం. అంతేకాకుండా నాన్నగారికి ఉండే అభిరుచి వల్ల కళలపై ఆసక్తి పెంచుకొని ఆయన నేతృత్వంలోనే నేను ఈ నాటక రంగంలోకి, హరికథా రంగంలోకి రావడం జరిగింది. చిన్నప్పుడే నాకు తెలియకుండానే నేను ఇందులో ప్రవేశించా. నాకు తెలిసి కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ సాధన మొదలై ఉంటుంది. ఎక్కడెక్కడి కళాకారులు మా ఇంటికి రావడం, వాళ్ళంతా మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. వాళ్ళందరూ మా ఇంటికి సంతోషంగా రావడం, మా ఇంట్లోనే ఆతిథ్యం తీసుకుంటూ అక్కడే చాలాసార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల అవన్నీ చిన్నతనంలోనే ఆ వాయిద్యాలను, ఆ గాత్రాలను వినడం మాకు ఒక అదృష్టం కలిగింది. అప్పుడే మాకు కూడా కొంత ఆసక్తి అందులో కలిగింది. హరికథకంటూ, భక్తి గీతాలకంటూ, లలిత సంగీతానికంటూ, అంతేకాకుండా కరాటేకు కూడా మాకు గురువు ఉండేవాడు. అవునండి, ముగ్గురం ఆడపిల్లలం మేము, ఒక్కడే మగపిల్లవాడు. అయినప్పటికీ నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆడపిల్లలన్న భావంతో పెంచలేదు. ఒక మగపిల్లలకు ఏ విధమైనటువంటి శిక్షణ ఎన్ని రంగాల్లో ఇస్తారో మాకు కూడా అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చినారు. సైక్లింగ్ కావచ్చు, ఈత పోటీలు కావచ్చు, అందులో కూడా మేము పాల్గొనేవాళ్ళం. తర్వాత కర్రసాము, కరాటేకి ప్రత్యేకంగా మా గురువులు ఉండేవాళ్ళు. అట్లాగే ఈ అంతరించిపోతున్న కళారూపం హరికథ అని నాన్నగారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక హరిదాసును తెనాలి నుంచి రప్పించి, రామిరెడ్డి భాగవతారు వారి పేరు, వారు ప్రతి వారం శనివారం రోజు పాలెం వెంకటేశ్వర స్వామి గుళ్ళో హరికథ చెప్పేవారు. ఆదివారం మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, నాకు హరికథ సాధన చేయించాలి. ప్రతి వారం ఇట్లాగే ఆదివారంలో మాకు ఆటలు, టీవీ చూడడం, అసలు టీవీ అంటూ అప్పుడు ఎక్కడిది. కానీ ఇంకా వేరే కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ముందరికి వెళ్ళాల్సిన టైం దొరికేది కాదు. ఈ సాధనలోనే దినమంతా గడిచిపోయేది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? మొత్తం నాగర్ కర్నూలు. ప్రాపర్ నాగర్ కర్నూలు. నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, బిఏ బిఎడ్. నాన్నగారి ట్రాన్స్ఫర్ వల్ల నాగర్ కర్నూలుకి వచ్చాము మేము. నాగర్ కర్నూలు బేసిక్గా ఇక్కడ మీది ప్రాపర్? బేసిక్గా పెంట్లవెల్లి.
కొల్లాపూర్ తాలూకా. ఓకే. కొల్లాపూర్ తాలూకా పెంట్లవెల్లిలో జన్మించినాం. ఓకే. కానీ మొత్తం విద్యాభ్యాసం అంతా నాగర్ కర్నూల్లో. ఇప్పుడు ఒక తమాషా ఏంటంటే నాగర్ కర్నూల్లో విద్యాభ్యాసం చేసిన స్కూల్లోనే నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. అంటే ఎక్కడైతే టీచింగ్ చేశారో, ఎక్కడైతే విద్యార్థిగా చదువుకున్నారో అక్కడే టీచర్ గా నేను అదే పాఠశాలలో అదే క్లాస్ రూమ్ లో. ఇట్స్ ఏ వండర్ఫుల్ కదా. చాలా చాలా ఒక మంచి ఫీల్ అన్నమాట. చాలా సంతోషం. అంటే ఒక చైల్డ్ గా మీరు ఎలా ఉన్నారో ఆ మెమరీస్ అక్కడే ఉన్నాయి. అలాగే ఉపాధ్యాయురాలుగా అంటే మీరు టీచింగ్ చాలా సార్లు జ్ఞాపకం వస్తుంటుంది నాకు కదా. ఎక్కడ ఏ క్లాస్ రూమ్ లో ఏ చెట్టు కింద ఏం పనులు చేసాం మేము. ఓకే. మీ బ్యాచ్. ఓకే. ఆ తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తో పాటు ఇంటర్ వరకు నాగర్ కర్నూలే. అన్ని గవర్నమెంట్. ఓకే. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు అనడానికి కూడా అతిశయోక్తి లేదు. సంతోషం కాదంటారా? తప్పకుండా, ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల్ని అంటే విద్య వైపు పూర్తి స్థాయిలో మలపాలి అన్నప్పుడు ప్రైవేట్ విద్య కంటే కూడా ప్రభుత్వ అంటే విద్యలో కూడా ఒక పవర్ ఉంది అనేది. తప్పకుండా పవర్ ఉంది. ప్రైవేట్ పాఠశాలలో సరే నేను విమర్శించడం కాదు, ప్రైవేట్ టీచర్లను తప్పు పట్టడం కాదు. కాకపోతే అందరికీ తెలిసిన విషయాలే. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నో హార్డిల్స్ దాటుకుంటూ వస్తాడు ఉద్యోగంలోకి. ఎంతో నైపుణ్యంతో ఉంటాడు. వాళ్ళ దగ్గరికి పంపించడం ఉత్తమం కదా. అంటే వచ్చిన వెంటనే రిలాక్సేషన్ కు ప్రియారిటీ ఇస్తున్నాడు కదా ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పుడు అస్సలే లేదు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. ఓకే. ఓకే. అట్లాగే అంటే మీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఏ విధంగా అయితే కొనసాగిందో దానితో పాటు అసలు కళలో మొట్టమొదట రంగప్రవేశం అంటే ఇంట్లో బై బర్త్ నాన్నగారి నుంచి జరుగుతూ వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టేజ్ షో ఇవ్వడానికి అవకాశం ఎక్కడ దొరికింది? 15 సంవత్సరాల వయసులో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మన్యంకొండలో నాతో నాన్నగారు హరికథ మొట్టమొదటి ప్రదర్శన ఇప్పించినారు. అయితే అది మొట్టమొదటి ప్రదర్శన కరెక్టే, కానీ అన్ని రకాల వాద్యాలు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఆ సమయంలో మన్యంకొండలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలలో అక్కడికి మామూలుగా ఇప్పటికైనా కూడా చాలా మంది ఆర్టిస్టులు వస్తారు. ఆ ఆర్టిస్టులు తమ ప్రతిభనంతా ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లా ఒక ఘటం ఉంది, ఓ మృదంగం ఉంది, వయలిన్ ఉంది, హార్మోనియం, తబలా, కీబోర్డు, అన్ని వాద్యాలు ఉన్నాయి, డోలక్, అన్ని రకాల వాద్యాల మీద నేను రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చెప్పే అవకాశం దొరికింది. మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ పరంపర ఇక ఎక్కడ ఆగకుండా ఇట్లాగే సాగుతూ ఉంది. ఓకే. అక్కడ మొట్టమొదటి అంటే మొదట అంటే స్టార్ట్ చేసినటువంటిది ఏమైనా చెప్పగలుగుతారా? ఒక రెండు ముక్కల్లో. రుక్మిణి కళ్యాణ ఘట్టం, ఆ రుక్మిణి కళ్యాణ ఘట్టం మాత్రమే నాకు అప్పుడు హరికథ వచ్చేది. ఆ ఒకే ఒక్క హరికథతో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చిన నేను. అయితే అప్పుడు నాకంత పెద్దగా ఏం తెలియదు. ఒక బై హార్ట్ చేసినటువంటి దానిని అప్పచెప్పడం అంతే. యాజ్ ఇట్ ఈజ్ గా ఒక టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ప్లే చేస్తే మళ్ళీ ఎట్లా వస్తుందో అంతే అన్ని నిమిషాలు అంతే కథ అలాగే వచ్చేది. ఎక్కడ చెప్పినా ఒక సినిమాను మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటే వస్తూ ఉన్నట్టుగానే ఉండేది. ఆ తర్వాత కొంత మెచ్యూరిటీ వస్తూ ఉన్న క్రమంలో నాకు ఆ భావాలు అర్థమై నేను ఇంకా కొంత ప్రతిభను పెంచుకొని ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఓకే. అక్కడ చెప్పినటువంటిది ఒకటి మొదట మీరు అంటే ఫస్ట్ టైం మన్యంకొండలో మీరు అంటే కళా ప్రదర్శన ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రశంసలు ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు? చాలా అద్భుతంగా ఫీల్ అయినా. నా వేలో నేనేదో చెప్పుకుంటూ వెళ్ళినా అది అయిపోవాలి తొందరగా, అంతే. అంటే ఆ ఫస్ట్ స్టేజ్ షో ఫియర్ కూడా కొంత తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా అందరు గురువులు కూర్చున్నారు ఎదురుగా. ఏ తప్పు చేసినా మా గురువు గారు చాలా తీవ్రంగా చూసేవారు. నాన్నగారితో పాటు నాకు రామరెడ్డి భాగవతార్ గారు ఆ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని నేర్పించినటువంటి గురువు. ఆయన ఎక్కడ ఏదైనా అపశృతి వచ్చినా లేకుంటే ఏదైనా తప్పు మాట్లాడినా చాలా తీవ్రంగా కోపంగా చూసేవాడు. ఆ ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది.
ఆయన వైపు చూడొద్దు అనుకుంటూనే చూస్తాం మనం అప్పుడు తప్పు జరిగినప్పుడు. ఓకే, ఏమంటున్నారు ఇంటెన్షన్, ఆయన భావం ఎట్లుందో అని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఓకే, ఆ భయంతోనే ఆ గంట కథ నడిచిపోయింది. కానీ నేను ఊహించని స్థాయిలో ప్రశంసలు వచ్చినాయి. ఒక 15 ఏళ్ల అమ్మాయి హరికథను ఇంత అద్భుతంగా చెప్పడం ఏంటి, ఇంత భావయుక్తంగా, ఇంత తడబాటు లేకుండా, ఎవరి ముందు భయపడకుండా చెప్పడం ఏమిటి. అప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు, కానీ తర్వాత వేరే వాళ్ళు ప్రశంసిస్తుంటే అనిపించింది నాలో కూడా ఏదో కొద్దిగా ఉంది, ప్రతిభ ఉన్నట్టుంది. దాన్ని కొంచెం మెరుగులు పెట్టుకుంటే నేను కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతాను కదా అని నేను చేసింది అదే. పెద్ద వాళ్ళ కథలు చాలా విన్నాను, విని వాళ్ళలో ఉండే ఒక్కొక్కరిలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటివో తెలుసుకొని అవి నేను వాడుకోవడం మొదలుపెట్టినా. ప్రాక్టీస్ చేయడం, వాటిలో నా కథలో అప్లై చేసుకోవడం మొదలుపెట్టినా. ఓకే, అంటే ఏదైనా ఒక పని అంటే పూర్తి స్థాయిలో ఇష్టంతో కనుక స్టార్ట్ చేసినట్లయితే దానిపైన ఎక్కువ ఆసక్తి పెంచుకోవడం కోసం ఇటువంటి ప్రయోగాలు కూడా చేయడం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది మీకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఖచ్చితంగా పట్టుదల మన ఆయుధం అయితే విజయం మనకు బానిస. బాగా నేను నమ్మేది. ఓకే, చాలా సార్లు నేను ఎంత కష్టం మనం ఎక్కువ చేస్తే, ఎంత హోంవర్క్ ఎక్కువ చేస్తే అంత తప్పకుండా వస్తుంది ప్రతిఫలం అని చాలా సార్లు గమనించిన అంశం. అందుకే ఆ లోపాలను సరి చేసుకుంటూ అంతేకాకుండా అక్కడ హరికథ చెప్తున్నంతసేపు నాన్నగారు పక్కనే ఉండేవాడు. నాన్నగారు హార్మోనియం, అన్నయ్య తబలా, ఇంటి వాళ్ళమే అందరం. కథలో కూడా చాలా సార్లు నాన్నగారు హార్మోనియం వాయించేవారు, అన్నయ్య తబలా, నేను కథ. అమ్మ ఎదురు కూర్చోవాలి ఖచ్చితంగా. ఇట్లా సాగింది. అట్లాంటి తప్పులు దొర్లిన క్రమంలో నాన్నగారు నోట్ చేసుకునేవారు. ఒక పేపర్ పెన్ను ఖచ్చితంగా పక్కన పెట్టుకునేవారు. ఆయన పెట్టుకొని నోట్ చేసుకుని తర్వాత నీవు ఈ తప్పులు చేస్తావు అని చెప్తే వాటిని సరి చేసుకోవడం. నెక్స్ట్ కథలో అవి రాకుండా కొత్త తప్పులు చేయడం. అంటే మొదటి అడుగుల్లో ఖచ్చితంగా తప్పటి అడుగులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా సరి చేసుకోవడానికి అవకాశాలను తీసుకున్నప్పుడే సక్సెస్ వస్తుంది. తప్పకుండా ఖచ్చితంగా. మనం ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్పేసి ఆగిపోయినాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. అది అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఆ ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి, కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ నాన్నగారి శిక్షణలో నాకు బాగా దొరికినటువంటి అంశాలు. మంచి గైడ్. ఎస్, ఖచ్చితంగా చాలా మంచి గైడ్. మన మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పుడు నేను మహబూబ్నగర్ అంటున్నాను వేరేలాగా, ఒకప్పుడు మనందరం మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళమే. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో చాలా డ్రై ఏరియా, కళలకు చాలా 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 తక్కువ ప్రాధాన్యం. వలస ప్రాంతం ఇది కదా. అట్లాంటప్పుడు కళ నేర్చుకున్న కళను కూడా ఉపయోగించుకునే వీలు వాళ్ళకు ఉండేది కాదు. అట్లాంటప్పుడు వాళ్ళందరూ వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, కళకు ఆదరణ లేనప్పుడు. అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళందరికీ తిండి పెట్టి మా ఇంట్లోనే పోషించి, వాళ్ళందరినీ పోషించి ఏదో కొంత వాళ్ళకి సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి, అట్లాంటి ఆర్టిస్టులను చాలా మందిని బతికించినారు నాన్నగారు. కొన్ని వందల మంది హార్మోనిస్టులను, కొన్ని పదుల మంది తబలిస్టులను తయారు చేశారు నాన్నగారు. ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఆర్టిస్టులలో కొన్ని వందల మంది నాన్నగారి చేతిలో తయారైనటువంటి శిష్యులు. అందులో నేను ఒకదాన్ని. అయితే నాన్నగారికి ఈ హరికథనే ఎందుకు ఎన్నుకోవాలనిపించిందంటే, నేను తర్వాత కూడా బాగా ఆలోచన చేసిన, హరికథకు ఒకప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఉండింది. గజారోహణం చేసినారు హరిదాసులను, వీధులలో ఊరేగించినారు ఆమె హరికథ సరస్వతిని ఆదిభట్ల నారాయణదాసు కాలంలో. కానీ తర్వాతి కాలంలో హరిదాసులు ఒక భిక్షగాళ్ల కింద పడిపోయినారు. ఇంటింటి ముందరకు వచ్చి అడుక్కోవడం. ఆ దైన్య స్థితి నుంచి హరికథా సరస్వతిని బతికించాలని నాన్నగారి ఒక సంకల్పం. అయితే అది ఎప్పుడు నెరవేరుతుంది, మామూలు వాళ్ళు నేర్చుకుంటే కాదు, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేర్చుకుంటే అట్లాంటప్పుడు దానికి గౌరవం పెరుగుతుంది, ఆ కళారూపానికి గౌరవం పెరుగుతుంది. అందుకని నాన్నగారు స్వయంగా పూనుకొని నాకే నేర్పించడం, నాకు సాధ్యమైనంత వరకు దీనిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా, ఇంకా కూడా ప్రయత్నిస్తా. అసలు ఈ హరికథలో స్పెషలైజేషన్ మేజర్ ఏంటి?
సంగీత సాహిత్యాలనే రెండు చక్రాల మీద ఉమ్, హరికథా సరస్వతిని ఊరేగిస్తూ ఉమ్, హాస్యం నృత్యం అనే ప్రదేశాల దగ్గర ఒకంత మజిలీ చేస్తూ ఉమ్, సామాజిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఆధ్యాత్మికం అనే లక్ష్యం వైపు దూసుకుపోతూ తనను నమ్మి తన బండి ఎక్కడానికి సిద్ధపడినటువంటి ప్రేక్షకులు అనే ప్రయాణికులను తనతో పాటుగా మోక్ష లక్ష్యానికి తీసుకెళ్లేవాడు హరిదాసు. ఓ, మీరు బాగా గమనించండి, ఏ ఆర్ట్లో కూడా ఆనందం ఉండొచ్చుగాక, ఆహ్లాదం ఉండొచ్చుగాక, ఉమ్, కానీ ముక్తి మార్గాన్ని ఓడు చూపించాడు వేరేవాడు. ఓకే. ఒక బుర్రకథ ఆర్టిస్ట్ కావచ్చు, ఉమ్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక మ్యాజిక్ చేసేవాళ్ళు, ఉమ్, ఒక మెజిషియన్, yes, yes. ఒక నాటకాలు, ఒక నాటకం Yes. ఏదైనా మనకి ఆహ్లాదం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. కానీ ముక్తి మార్గం ఏది కూడా చూపించదు. ఉమ్, ఒక ప్రవచనం కూడా చూపిస్తుంది. ఉమ్, అట్లాగే ప్రవచనం నుంచి వచ్చిందే హరికథ. ఓకే. కూర్చొని చెబితే అది ప్రవచనం. ఉమ్, దానికి రాగయుక్తంగా పద్యాలు, తాళయుక్తంగా కొంత నృత్యం తోడైతే, ఉమ్, కొంత హాస్యం తోడైతే, ఉమ్, కొంత సామాజిక అంశాలు తోడైతే అది హరికథ. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా సంతోషంగా ఓకే. ఉమ్, దాన్ని పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే వేరే ఏ కళలనన్నా తీసుకోండి, ఉమ్, ఒక నాటకం ఉందంటే ఆ నాటకంలో ఆ పాత్ర వరకే వాడికి పరిమితం. ఉమ్, ఆ పాత్ర వరకు నేర్చుకుంటే చాలు. yes, yes. మిగతా పాత్రలన్నీ వాడికి సహకరిస్తూ ఉంటాయి. Yes, yes. ఒక బుర్రకథ ఉందంటే కూడా పక్కన వంతలు ఉంటారు. Yes, yes. ఆయన కొద్దిగా ఆయాసం వచ్చినప్పుడు వెనక్కి జరిగితే వాళ్ళిద్దరూ ఒక 10-15 నిమిషాలు ఎంగేజ్ చేస్తారు ఉమ్, ప్రేక్షకులని. ఓకే. అట్లాగే మీరు ఏ అంశం తీసుకున్నా, ఏ కళారూపాన్ని తీసుకున్నా కూడా ఉమ్, చాలా మందితో కలిసి చేసేటటువంటి కళారూపాలే ఎక్కువ ఉంటాయి. ఓకే. ఉమ్, హరికథ అట్లా కాదు, ఉమ్, అన్ని పాత్రలు వాడే పోషించాలి. ఓకే. సంగీతం, సాహిత్యం, నృత్యం, హాస్యం, ఉమ్, సామాజిక అంశాలు, ఉమ్, ప్రేక్షకులకు మధ్య మధ్య విసుగు రాకుండా వాళ్ళని నవ్వించగలుగుతూ Yes, yes. ఉండాలి. ఉమ్, ఇవన్నీ తానే నిర్వహిస్తూ ఒకంత చూడ చక్కనైనటువంటి రూపం కూడా అవసరం. ఎందుకంటే 2-3 గంటలు వాడిని భరించాలి Yes, yes. హరిదాసులు. కాసేపు చూడాలి అనిపించాలి. yes, yes. ఉమ్, కాబట్టి అవన్నీ ఉంటేనే రాణిస్తుంది హరికథ. Okay. చాలా కష్టమైన ప్రక్రియ. ఉమ్, ఒక ఏకపాత్ర అభినయం లాంటిదే. ఉమ్. దాదాపుగా 3 గంటలు. 3 గంటలు ఖచ్చితంగా 3 Hmm. గంటలు. 3 గంటలు మామూలు కథగా చెబుతూ పోకుండా ఉమ్, చివరికి జీవిత పరమార్థం ఏమిటి, yes, yes. నువ్వు ఏం చేస్తే నెక్స్ట్ జన్మలో హాయిగా ఉండగలవు, ఉండగలరు. ఉమ్, ప్రశాంతంగా నువ్వు ఉంటూ ఇతరులకు ప్రశాంతత కల్పించే జన్మ నీకు ఎట్లా వస్తుంది, ఓకే. పారమార్థికంగా లౌకిక పరంగా ఉమ్, విలువలను చూపించేది హరికథ. ఉమ్. అంటే ఇటువంటి పరిస్థితులతో ఉమ్. అంటే నిజంగా హరికథ పైన మీకు ఇంత పట్టు ఉండటం వల్ల మీరు అంటే ఎదుగుతున్నటువంటి క్రమం, మీ నాన్నగారు మీకు నేర్పించిన విధానం ప్రకారం మీరు ఇంకెవరికైనా ఈ శిక్షణ ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? అద్భుతమైన ప్రశ్న. అయితే లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్లో ఇదే ప్రశ్న అడిగింది సార్. ఉమ్, సరేనమ్మా, నువ్వు వచ్చావు, నువ్వు హరికథ చెప్తున్నావు, సంతోషం, మాకు చాలా ఆనందం కలిగింది. ఉమ్, నెక్స్ట్ తరం మా పిల్లలు హరిదాసులను చూడాలంటే Hmm. ఎట్లా, మీ నెక్స్ట్ తరం వాళ్ళు ఉన్నారా yes, yes. అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎవ్వరు కూడా లేరు. ఉమ్, నెక్స్ట్ తరం వాళ్ళు, Okay. మన నెక్స్ట్ తరం వాళ్ళు. yes, yes. ఉమ్, ఎందుకు నాకు ఈ విషయం తెలుసు అంటే, పాలమూరు జిల్లా హరికథకులు అని నేను ఒక బుక్ రాసిన, ఓకే. ఉమ్, రీసెర్చ్ Okay. పరిశోధక గ్రంథం రాసిన. ఉమ్, అందులో నేను 17వ శతాబ్దం నుంచి తీసుకున్నా. ఉమ్, కొన్ని వందల మంది వచ్చినారు, ఓకే. కానీ ప్రస్తుతం ఒక 60 మంది ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత నెక్స్ట్ తరంలో లేరు హరిదాసులు, జీరో. జీరో. ఉమ్, అందుకోసం వాళ్ళు అడిగిన ప్రశ్న నన్ను కూడా ఆలోచింపజేసింది. ఉమ్, అప్పుడు నేనేం చేసినంటే, ఏం చేస్తే మరి ఇది నిలుస్తుంది, ఉమ్, ఇంత కష్టమైన ప్రక్రియ నేర్చుకోవడానికి ఎవ్వరు ఆసక్తి చూపరు. ఓకే. ఇది ఏదో ఒక నెలనో 2 నెలల్లోనో వచ్చేదైతే కాదు. yes, yes, yes. ఏం చేద్దాం అని ఆలోచిస్తే దీన్ని సింప్లిఫై చేయాలి, ఉమ్, కొద్దిగా సింప్లిఫై చేసి ముందు పిల్లలను పట్టుకుందాం, పెద్దవాళ్ళు ఎవరు మనతో ఒక రారు ఎట్టి పరిస్థితుల్లో అని నా దగ్గరికి, నేను మ్యూజిక్ క్లాసులు తీసుకుంటానండి, ఓకే. నా దగ్గరికి ఒక 15 మంది పిల్లలు వస్తారు. ఉమ్, వాళ్ళకే శ్రీరామ జననం అని ఒక చిన్న బిట్ రాసి, నేనే రాసి ఓకే. తయారు చేసి దాంట్లో అన్ని సామాజిక అంశాలన్నీ మేళవించి ఓకే. ఆ పిల్లలకు నేర్పించి
తయారు చేసి వాళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నా. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది పిల్లలు హరిదాసులు ఉన్నారు. బిలో 12 ఇయర్స్. ఓకే. 12 సంవత్సరాల లోపల పిల్లలు 10 మంది ఉన్నారు హరిదాసులు ప్రెజెంట్ గా. yes రియల్లీ అప్రిషియేటెడ్. నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. అంటే ఇప్పుడు వారు స్టేజ్ షో ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, సన్నద్ధులు పూర్తి స్థాయిలో. అయితే శ్రీరామ జననం వరకు మాత్రమే తయారైంది. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మళ్ళీ యాగరక్షణ వరకు చెప్పుదాం ఓకే అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను ఈ సమ్మర్ లో స్టార్ట్ చేసిన. ఓకే. సీతా కళ్యాణం నా గోల్. ఓకే. సీతా కళ్యాణం వరకు పిల్లల్ని లాక్కు రాగలిగితే అది మిగతాది వాళ్ళ విజృంభణలో ఆటోమేటిక్ గా సక్సెస్ అవడానికి తప్పకుండా అవుతుంది, అందుకు సందేహమే లేదు. ఆ పిల్లలతో ఎక్కడ చెప్పించినా కూడా చాలా మంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. ఇప్పుడు హరికథల్లో ఎక్కువగా ఏ ఏ అంశాలని అంటే ఏ టాపిక్స్ ని ఎక్కువగా మీరు జోడిస్తున్నారు? అయితే ముఖ్యంగా హరికథ పురాణాలకు సంబంధించింది ఐటమ్ తీసుకోవాలి. ఒక పురాణానికి సంబంధించిన విషయాన్ని తీసుకొని, స్థూలంగా ఒక విషయాన్ని తీసుకొని దానికి సామాజిక అంశాలని జోడించుకుంటూ చెప్తే బాగుంటుంది. ఓకే. అంటే ఈ పురాణాలు ఎక్కువగా ఏ పురాణాలను ఎక్కువగా వాడతారు? రామాయణం, భారతం, భాగవతం. ఓకే. అంటే మూడింటిని. ఓకే. వీటిలో ఏదైనా మంచి ఒకసారి ఇందాక ఆల్రెడీ దాటవేశాం. చాలా తేలికగా చెప్పగలిగేది ఏది ఉంటే దాన్ని తేలికగా చెప్పగలిగేవి ఏవి ఉండవు. సరే, హార్డ్గానే చెప్పండి. తేలికగా చెప్పగలిగేవి ఉండవు సాధారణంగా. ఓకే. ఒక నర్తనశాల ఘట్టంలోకి వెళ్ళినామంటే కీచకుడు ద్రౌపదిని చూడగానే ఆహా ఏమా సౌందర్యము, ఏమా ముఖ వర్చస్సు, ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారు బొమ్మ, నడకలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అచ్చరా ఎవరి మచ్చకంటి. ఇట్లాగే దుర్యోధనుడు ప్రవేశిస్తున్నాడు అన్నప్పుడు మామూలుగా విలన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మామూలుగా ఒక రాముడు ఉన్నాడంటే, ఒక కృష్ణుడు ఉన్నాడంటే చాలా చాలా ఒబీడియంట్ గా మనం ఉండి చూపించాలి. అది ఎప్పుడూ ఉండేదే మన శరీరంలో కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా ప్రెజెంట్ చేయడం కొంత మామూలుగానే అనిపిస్తుంది ప్రేక్షకులకి. ఒక విలన్ ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనం అందులో నటనలో ఎక్కువగా లోపలికి వెళ్తాం కాబట్టి ఆ నటన చాలా చాలా పండించవచ్చు. వాయుస్తంభన, జలస్తంభన, ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలందు నిపుణుడు, సప్తసాగర వేలావలైత వసుంధరావలయమునకెల్ల ఏకఛత్రాధిపత్యము వహించిన వాడు, నవఖండ భూమండలాదిప మకుట తట ఘటిత మణిఘ్రిణి నీరాజిత నిజపాద పంకేరుహుండు, 14 భువనములొక్క పెట్టున నెత్తిని వచ్చిననైనా నుక్కడం పంజాలు, ప్రచండ ప్రభాత ప్రభా విభాసితులకు 9 సోదరులకు అగ్రజుడు, అభిమానధనుడు, సుయోధనుడు. ఇట్లా మనం హాయిగా ఆయనను అట్లా కళ్ళ ముందుకు తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక అంటే ఒక మీ మీ ఏమంటారు దాన్ని, మీ గలంతో. వాస్తవికంగా ఏంటంటే ఇటువంటి డైలాగ్స్ అన్ని కూడా జనరల్ గా మగవాళ్ళు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అదే అంటారు మగవాళ్ళు. మీరు మళ్ళీ హరిదాసు అన్నప్పుడు ఇంకా ఏమీ పోతారు ఈక్వల్. నేను అలా అనట్లేదు. ఇటువంటి డైలాగ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేసే ప్రియారిటీ ఇచ్చేది ఇటువంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ మీరు దాన్ని డామినేట్ చేస్తూ వస్తా ఉందన్నమాట. దట్ ఈస్ ద హరికథ అంటేనే వాడే విలన్, వాడే హీరో, వాడే హీరోయిన్, వాడే హాస్యగాడు, అంటే మల్టిపుల్ చాయిసెస్ అన్నమాట. అన్ని ఆయనలోనే చూపించాలి. అయితే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి ఒక అమ్మాయి కూడా ఉందన్నమాట. గతంలో మీ దగ్గర నటించినటువంటి స్వచ్ఛ భారత్ అనే ఒక మంచి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది చూడండి, షార్ట్ ఫిల్మ్. ఆ అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ అనుకుంటా. yes she is most talented. ఓకే. ఆమెను కూడా మీ రూట్లోకి తప్పకుండా ఆహ్వానించడానికి అవకాశం సంతోషంగా. ఎందుకంటే నిజంగా అంటే మీరు చెప్తున్నటువంటి డైలాగులు ఇవన్నీ వింటూ ఉంటే ఆమెను కూడా చాలా సందర్భాల్లో చూసాను నేను. డైలాగులు చెప్పేటువంటి విధానం, సిచ్యువేషనల్ బ్యాలెన్సింగ్, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే బీ ఫ్రాంక్ ఏంటంటే తనకు సపోర్టర్ లేదు.
మీరున్నారు మేజర్. మేము ఇచ్చేటువంటి సపోర్ట్స్ మేము ఇస్తున్నాము, కానీ ఆ ట్రైనింగ్ అనేది కూడా ఎసెన్షియల్ అనేటువంటిది కూడా కొంత కావాలి కాబట్టి తప్పకుండా కావాలి. ఓకే. సో అంటే హరికథలో వాస్తవికంగా అంటే ఒకనొక దశలో నాకు కూడా కొంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఏదో చెప్పేవారు అనేటువంటి ఉద్దేశంలో ఉండేవాడిని. బట్ ఇప్పుడు మీతో ఇంట్రాక్షన్ తర్వాత హరికథ నిజంగా అంటే చాలా అంటే అన్ని కళల్లోకి వెళ్ళి గొప్ప కళ అనేదాన్ని డౌట్ లేదు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో సిచ్యువేషనల్లీ అంటే స్పాన్ ఆఫ్ సెకండ్స్లో క్యారెక్టర్ని మార్చడం అనేది ఎంతో నేర్పుతో తప్ప జరగదు అనేది ఒకటి అర్థమైపోయింది. ఓకే, అంటే ఈ ప్రాక్టీస్ దాదాపు మీకు ఎంత టైం పట్టింది? జీవితకాలం. ఇప్పటికి కూడా జనరల్ ఒక స్టేజ్ వచ్చింది, ప్రజెంట్ ఒక స్టేజ్ లో అయితే ఉన్నారు. ఈ స్టేజ్ వచ్చే దానికి దాదాపుగా ఎన్ని రిహార్సల్స్, ఎటువంటి చాలా నిరంతర పోరాటం. ఓకే. ఇప్పటికీ ఒక ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా మళ్ళీ నన్ను నేను బ్రషప్ చేసుకోవాల్సింది, తప్పకుండా మెళకువలు తెలుసుకోవాల్సింది, కొత్తగా వస్తూ ఉన్నటువంటి వాటిని స్వీకరించాల్సింది. ఒకప్పుడు చాలా తక్కువ అంశాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అంశాలు. బాలికా విద్య, మనం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్, స్వచ్ఛత మీద, పరిశుభ్రత మీద, నీళ్లు ఎక్కువ ఖర్చు చేయొద్దని చెప్పడం మీద, నీటి దుర్వినియోగం మీద, కరెంటు దుర్వినియోగం మీద, ఇట్లాంటి అంశాల మీద కూడా మనం మధ్య మధ్యన మేళవింపజేసుకుంటూ హరికథలు చెప్పాల్సిందే. ఒక హరిదాసుకు ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉంటుంది. అయితే ఏ కళ అయినా కూడా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడని కళ అసలు అది ఒక కళ కాదు, తప్పకుండా ఉపయోగపడాలి. అట్లాగే నేను కూడా నా పూర్తిగా పురాణ అంశాలను అందులో ప్రతిపాదిస్తూ ఈ అంశాలన్నింటిని కూడా, ఈ సామాజిక అంశాలన్నింటినీ కూడా అందులో మేళవిస్తా. అందుకే నేను ఇంకా హరికథ చెప్పగలుగుతున్నాను. కేవలం మనం పాత చింతకాయ పచ్చడి పద్ధతిలోనే కనుక వెళుతూ ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ రాకపోవచ్చు. ఆఫర్సే కాదు, ఆ కథను వినేవాళ్ళు కూడా తక్కువైపోతారు. మీ చాలా మంది ఒక అభియోగం ఏంటంటే, హరికథ ఇంకా వింటున్నారా అని నన్ను విచిత్రంగా అడుగుతారు. హరికథ ఎవరు వింటారండి అంటారు. ఎవరు అసలు ప్రేక్షకులు ఉంటారా మీకు అని అడుగుతారు చాలా మంది. నాకు ఎక్కడ కూడా ఆ సమస్య రాలేదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా కూర్చుంటారు హరికథకి, విద్యార్థులు ఉన్నారు, చిన్న పిల్లలు కూర్చుంటారు హరికథలో. అయితే అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ స్థాయిని బట్టి హరికథ పెట్టాలి. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ స్థాయి ఏమిటి, ఆ ప్రేక్షకుల స్థాయి ఏమిటి. ఆ ప్రేక్షకులలో కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళైతే మనం వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలను చెప్పాలి. విద్యార్థులు ఉంటే విద్యార్థులకు కావాల్సినటువంటి అంశాలు చెప్పాలి. ఎక్కువ గర్ల్సే ఉంటారు ఒక్కొక్కసారి, వాళ్ళకి కావాల్సిన అంశాలు చెప్పాలి. చిన్న పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి. 10 years లోపల పిల్లలను కూడా నేను చాలా సార్లు హరికథ కూర్చోబెట్టా. వాళ్ళు కూడా పడుకోకుండా చివరి వరకు హరికథ చూసే స్థితులు కల్పించిన. యాగ సంరక్షణ కోసం దశరథుని శ్రీరాముని పంపమని అడగడానికి విశ్వామిత్రుడు వస్తున్న సన్నివేశం. జగముల సృజింప పెంపగా ధృంపజాలెడు మహానుభావ, నగవుల కిట్టంటిరి గాని అహ నీకు నా సాయమెంత దేవా. మహాత్మా విశ్వామిత్ర, మీరు జగాలను పుట్టించగలరు, పెంచగలరు, కోపం వస్తే నాశనం చెయ్యగలరు. అట్లాంటి మీరు నన్ను అర్థించడం ఏమిటి? ఆజ్ఞాపించండి, ఏదడిగినప్పటికీ ఇస్తా. ఏదడిగినా ఇస్తావా? తప్పకుండా మహర్షి, నా ప్రాణం కావాలంటే ఇస్తా, నా రాజ్య సర్వస్వం కావాలంటే మీ పాదాల వద్ద ధారపోస్తా. అలాగా తపోభంగమున కోడి రాక్షసుల శపింపకుందును జుమ్మా. ఇప్పుడు నా వెంట నీ రాముని జగదేక వీరు రానిమ్మా. నేను చేస్తున్న యాగానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారయ్యా. అదేమిటి మహాత్మా, మీరు చేస్తున్న యాగానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారా? అలాగైతే
నేనే వస్తా. నీకు ఆ శక్తి లేదు దశరథ. నా పరివారాన్ని పంపిస్తా మహర్షి. అవసరం లేదు. నేను రాక, నా పరివారము రాక యజ్ఞం ఎట్లా పూర్తవుతుంది మహర్షి? పరీక్షించడం కాదు, అర్థించడం కాదు మహర్షి, ఆజ్ఞాపించండి. ఏదడిగినా ఇస్తావా? తప్పకుండా మహర్షి. ఇక్ష్వాకు వంశస్థులు మాట తప్ప ఏదడిగినా ఇస్తా. అయితే జాగ్రత్తగా విను. యాగ సంరక్షణ కోసం శ్రీరామచంద్రుణ్ణి నా వెంట పంపు. అనవిని భయపడి ఆ పంక్తి రథుండ సురబాధనే బాపా. చనెదగాని నా పెద్ద కొడుకును క్షణమైన విడువను. నా ప్రాణం పోయినప్పటికీ నేను ఒప్పుకోను. శ్రీరాముడు పసిబాలుడే. పసిబూనలను కసిబూని రాకాసి మీద కుసిగొల్పుతారా కౌశికముని? ఎంత చెప్పినా నేను మీ మాట ప్రకారం శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపనే పంపను. రాజ్యం కావాలంటే ఇస్తా అన్నా. నేను అడిగానా? లేదే. ప్రాణాలు కావాలంటే నా పాదాల వద్ద పడవేస్తా అన్నావు. అది అడగలేదు. కొన్ని దినాల పాటు శ్రీరామచంద్రుణ్ణి నా వెంట పంపమంటే అబలబలి కిందు మీదు పడి ఏడుస్తున్నావు. చాలు, అవసరం లేదు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. విసర్జించిన ధనుర్బాణాలను తిరిగి ధరించి నా యాగాన్ని నేనే సంరక్షించుకుంటా. వస్తా. మహర్షి, శ్రీరామచంద్రుణ్ణి మీతో పాటుగా పంపిస్తాను. అలా దారికి రా. అయితే ప్రతి పాత్రను పండించాలి. ఇమ్మీడియట్ గా పాత్రలోకి వెళ్ళాలి. హరిదాసు భార్య. నేను ఇందాక ఏం చెప్పినా మీకు, ఒక నాటకంలో త్రోవుట్ వాడు అదే పాత్రలో ఉండగలడు. కానీ హరిదాసు వెంటనే తన పాత్రను ఇంకో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. అది మైక్రో సెకండ్, మిల్లీ సెకండ్స్ లో అన్ని పాత్రల్ని పండించగలిగేటువంటి విధానం. రియల్లీ అప్రిషియేటెడ్. చాలా కష్టమైన ప్రక్రియ. ఇమ్మీడియట్ గా అంటే సింప్లీ చెప్పాలంటే నవరసాలని ఏకకాలంలో పండించగలిగేటువంటి సిచ్యువేషన్స్ చాలా కష్టమైంది. అయితే దీన్ని కనుక కొద్దిగా మనం ప్రాక్టీస్ చేస్తే అది అంత కష్టమైనది ఏం కాకపోవచ్చు. అద్భుతంగా మనం పండించవచ్చు. అయితే మామూలుగా ఇట్లాంటి పురాణ సన్నివేశాలు వచ్చినప్పుడు, దుష్యంతులు శకుంతల కథ వచ్చినప్పుడు ఆ పురాణ ప్రక్రియలోనే వెళ్లకుండా నేనేం చేస్తానంటే, గర్ల్స్ స్కూల్ నాది, నేను పనిచేస్తా ఉంది గర్ల్స్ స్కూల్ కాబట్టి ఆ పిల్లల ముందు నేను ఈ శకుంతల దుష్యంతుల పరిణయ గాథను హరికథగా చెప్పిన. అప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇది కరెక్ట్ అయినటువంటిది కాదమ్మా, మీరు చాలా ఇది ఒక అద్భుతమైన ప్రణయ కావ్యం అని చదవండి, రసాస్వాదన చేయండి, ఈ తోలో మాత్రం వెళ్ళకండి, గాంధర్వ పద్ధతి. ఓకే, సో అంటే హరికథలో వాస్తవికంగా అంటే ఒకనొక దశలో నాకు కూడా కొంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఏదో చెప్పేవారు అనేటువంటి ఉద్దేశంలో ఉండేవాడిని. బట్ ఇప్పుడు మీతో ఇంట్రాక్షన్ తర్వాత హరికథ నిజంగా అంటే చాలా అంటే అన్ని కళల్లోకి వెళ్ళి గొప్ప కళ అనేదాన్ని డౌట్ లేదు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో సిచ్యువేషనల్లీ అంటే స్పాన్ ఆఫ్ సెకండ్స్లో క్యారెక్టర్ని మార్చడం అనేది ఎంతో నేర్పుతో తప్ప జరగదు అనేది ఒకటి అర్థమైపోయింది. ఓకే, అంటే ఈ ప్రాక్టీస్ దాదాపు మీకు ఎంత టైం పట్టింది? జీవితకాలం. జనరల్ అంటే ఒక స్టేజ్ వచ్చింది, ప్రజెంట్ ఒక స్టేజ్లో అయితే ఉన్నారు. ఈ స్టేజ్ వచ్చే దానికి దాదాపుగా ఎన్ని రిహార్సల్స్, ఎటువంటి? చాలా నిరంతర పోరాటం. ఓకే, ఇప్పటికీ ఒక ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా మళ్ళీ నన్ను నేను బ్రషప్ చేసుకోవాల్సింది, తప్పకుండా మెళకువలు తెలుసుకోవాల్సింది, కొత్తగా వస్తూ ఉన్నటువంటి వాటిని స్వీకరించాల్సింది. ఒకప్పుడు చాలా తక్కువ అంశాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అంశాలు. బాలికా విద్య, మనం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్స్, స్వచ్ఛత మీద, పరిశుభ్రత మీద,
నీళ్లు ఎక్కువ ఖర్చు చేయొద్దని చెప్పడం మీద, ఓకే. నీటి దుర్వినియోగం మీద, మ్మ్. కరెంటు దుర్వినియోగం మీద, ఓకే. ఇట్లాంటి అంశాల మీద కూడా మనం మధ్య మధ్యన మేళవింపజేసుకుంటూ హరికథలు చెప్పాల్సిందే. మ్మ్. ఒక హరిదాసుకు ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉంటుంది. Yes, yes. అయితే ఏ కళ అయినా కూడా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడాలి. మ్మ్. సమాజానికి ఉపయోగపడని కళ అసలు అది ఒక కళ కాదు. తప్పకుండా ఉపయోగపడాలి. మ్మ్. అట్లాగే నేను కూడా నా పూర్తిగా మ్మ్. పురాణ అంశాలను అందులో ప్రతిపాదిస్తూ ఓకే. ఈ అంశాలన్నింటిని కూడా, ఈ సామాజిక అంశాలన్నింటినీ కూడా అందులో మేళవిస్తా. ఓకే. అందుకే నేను ఇంకా హరికథ చెప్పగలుగుతున్నాను. మ్మ్. కేవలం మనం పాత చింతకాయ పచ్చడి పద్ధతిలోనే కనుక వెళుతూ ఉంటే మ్మ్. మనకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ రాకపోవచ్చు. ఓకే. మ్మ్. ఆఫర్సే కాదు, ఆ కథను వినేవాళ్ళు కూడా తక్కువైపోతారు. Yes, yes. మీ చాలా మంది ఒక అభియోగం ఏంటంటే హరికథ ఇంకా వింటున్నారా అని నన్ను విచిత్రంగా అడుగుతారు. మ్మ్. హరికథ ఎవరు వింటారండి అంటారు. మ్మ్. ఎవరు అసలు ప్రేక్షకులు ఉంటారా మీకు అని అడుగుతారు చాలా మంది. మ్మ్. నాకు ఎక్కడ కూడా ఆ సమస్య రాలేదు. మ్మ్. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా కూర్చుంటారు హరికథకి. విద్యార్థులు ఉన్నారు, చిన్న పిల్లలు కూర్చుంటారు మ్మ్. హరికథలో. మ్మ్. అయితే అక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ స్థాయిని బట్టి హరికథ వెళ్ళాలి. Yes, yes. అంటే వాళ్ళ సిచ్యుయేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మ్మ్. సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేయాలి. మ్మ్. వాళ్ళ స్థాయి ఏమిటి, ఆ Yes. ప్రేక్షకుల స్థాయి ఏమిటి. మ్మ్. ఆ ప్రేక్షకులలో కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళైతే మ్మ్. మనం వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలను చెప్పాలి. మ్మ్. విద్యార్థులు ఉంటే విద్యార్థులకు కావాల్సినటువంటి అంశాలు చెప్పాలి. మ్మ్. ఎక్కువ గర్ల్సే ఉంటారు ఒక్కొక్కసారి, Yes, yes. వాళ్ళకి కావాల్సిన అంశాలు చెప్పాలి. మ్మ్. చిన్న పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి. మ్మ్. 10 years లోపల పిల్లలను కూడా నేను చాలా సార్లు హరికథ కూర్చోబెట్టా. మ్మ్. వాళ్ళు కూడా పడుకోకుండా చివరి వరకు మ్మ్. హరికథ చూసే స్థితులు కల్పించిన. ఓకే. ఓకే. మ్మ్. బాధ కలిగినప్పుడు కుంగిపోలేదు. కుంగిపోలేదు. ఆ విషయాలు మనం అంత స్థితప్రజ్ఞలం కాం మనము. ఓకే. అయినప్పటికీ కూడా కొంత నేర్చుకునే అవకాశం ఉంది. ఓకే. ఒక తండ్రి తిట్టినాడని, మ్మ్. ఒక తల్లి చివాట్లు వేసిందని, మ్మ్. ఉపాధ్యాయుడు హోంవర్క్ ఎందుకు చేసుకురాలేదురా అని తిట్టాడని మ్మ్. వాడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు అవును. ఈరోజు. మ్మ్. విద్యార్థులకు నేను ఆ విషయాలు Yes, yes. ఈ తప్పకుండా విద్యార్థులు చెప్తా. ఈ విధంగా కన్వర్ట్ అవ్వడానికి కారణం పేరెంట్స్ కాదంటారా? పేరెంట్స్ తో పాటు కొంత ప్రభుత్వాన్ని కూడా అని నా అభిప్రాయం. ఒక Okay. టీచర్ గా నేను ఈ మాటలు చెప్పొద్దు, Yes, yes. చెప్పకూడదు. మ్మ్. బాలల హక్కుల చట్టం, చట్టం. ఓకే. ఈ బాలల హక్కుల చట్టం వచ్చిన తర్వాత మ్మ్. వాడికి ఇక టీచర్ నేను ఏం చేసినా ఏమనదు, మ్మ్. హోంవర్క్ చేసుకురాకున్నా తిట్టదు. ఓకే. ఎందుకంటే ఆవిడ హక్కులు లేవు, కొట్టదు. ఆ. ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లు పట్టించుకోరు. మ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు, మా స్కూళ్ళకు వచ్చేటటువంటి విద్యార్థులు వెరీ పూర్. మ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు హోంవర్క్ చేసుకోనా అని చెప్పే స్థితిలో ఉండరు. Yes. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. మ్మ్. ఏం చెప్పినా మేము చెప్పాల్సిందే. మ్మ్. ఆ హక్కులు కూడా మాకు లేకుండా వాడిని దండించకుండా దండం దశగుణం భవేత్. మ్మ్. సరే, ఒక టీచర్గా నేను ఈ మాట అసలు చెప్పకూడదు, మ్మ్. కానీ ఒక గురువుగా, Yes, yes. ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని కోరే గురువుగా మ్మ్. తప్పకుండా చెప్తా. మ్మ్. ప్రశ్నించకుంటే, వాడిని దండించకుంటే వాడిలో భయం ఉండదు. Yes. ఎప్పుడైతే భయం లేదో వాడికి శ్రద్ధ ఉండదు. Yes. శ్రద్ధ లేకుంటే ఇక జ్ఞానం ఎక్కడిది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మ్మ్. ఇక వాడికి జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. ఓకే. అందుకే కొద్దిగా భయం ఉండాలి, భక్తి ఉండాలి. పూర్వకాలంలో విద్యార్థులు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, ఇప్పుడు అదే ఈ విషయాలు వచ్చినప్పుడు, ఈ రాముడు కృష్ణుడు వచ్చినప్పుడు కూడా ఒక సాందీపన్ దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు కృష్ణుడు. మ్మ్. అట్లాగే వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి ఏం తక్కువ లేదు వాళ్ళకి. Yes, yes. మ్మ్. గురువునే రప్పించుకోవచ్చు. Yes, yes. దశరథుడు గురువుని రప్పించుకొని ఇంట్లో హాయిగా ఒక పాఠశాల ఏర్పాటు చేయించుకోవచ్చు. Yes, yes, yes. కానీ ఆయన అట్లా చేయలేదు. మ్మ్. గురుకులానికి పంపించి అక్కడ ఎన్ని సంవత్సరాలు విద్యనో అన్ని సంవత్సరాలు అధ్యయనం చేయించి మళ్ళీ పిలిపించుకున్నాడు. అంటే అన్ని కష్టాలు పడాలి. Yes, yes. ఆ కష్టాలు పడితేనే, ఒక గొంగళి పురుగు కష్టాలు పడితేనే సీతాకు ఒక చిలుక తయారయ్యేది. మ్మ్. ఆ గొంగళి పురుగు కష్టాలు మాత్రం నాకు వద్దంటే నీకు విలువ తెలియదు. విలువ తెలియదు. మ్మ్. అందుకే ఆ విద్యార్థులకు తాము అనుభవిస్తున్నటువంటి ఈనాడు మేము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మ్మ్. విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్, మ్మ్. మధ్యాహ్న భోజనం, మ్మ్. యూనిఫామ్స్ ఫ్రీ ఇస్తున్నాం, మ్మ్. బుక్స్ ఫ్రీ ఇస్తున్నాం. మ్మ్. వాడిలో లేని ఒక్కటే శ్రద్ధ. Yes. ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాడు. మ్మ్. ఇవన్నీ నాకెందుకు, పుణ్యానికి వస్తున్నాయి అన్నట్టు. మ్మ్. అట్లాంటప్పుడు ఏదైతే మనకు అప్పనంగా వస్తుందో దాని మీద శ్రద్ధ శ్రద్ధ ఉండాలి, ఉండదు. భక్తి ఉండాలి. మ్మ్. ఇక వాడికి చదువు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రం వాటిని యూజ్ చేసుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. మ్మ్. అంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ ని చేసే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళు చాలా వరకు అంటే 10% ఆఫ్ ది పీపుల్ వాడుతున్నారు తప్ప 10% యూజ్ చేసుకున్నా సంతోషిద్దాం. అంతే అంటారా? 5%, మ్మ్.
5%. నిజంగా అంటే ఒక ఏకపాత్రాభినయంలో దాదాపుగా 3 గంటలు. మీరు 3 గంటలు అంటున్నారు కదా, ఒక్కొక్కసారి శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాలలో 5 గంటలు కూడా చేయాల్సి వస్తుంది పర్ఫామ్. ఇంకొకటి ఏంటంటే ప్రవచనం చెప్పేవాడు కూర్చొని చెప్పవచ్చు. ఒక పాత్రధారి తన పాత్ర అయిపోగానే మిగతా పాత్రలు వచ్చినప్పుడు పక్కకెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. హరిదాసుకు నో రెస్ట్. 5 గంటలు ఆయన నించోనే ఉండాలి, అలర్ట్ గానే ఉండాలి, యాక్టివ్ గానే ఉండాలి. ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తారు ఈ అంటే హరికథ చెప్పేటువంటి సందర్భంలో? ప్రేక్షకుల స్థాయిని బట్టి. ప్రేక్షకులలో సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు పండితులు ఎక్కువ కూర్చొని ఉంటే సాహిత్యాంశాలను ఎక్కువ స్పృశిస్తాం. సంగీతాభిమానులు ఎక్కువ ఉంటే ఆ రాగాల మీద పట్టును చూపిస్తాం. చెప్పాను నేను ఇందాకే మీకు, విద్యార్థులు ఉంటే విద్యార్థులకు కావాల్సిన అంశాలను చూపిస్తాం. పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి, ఆ పిల్లలకి జోక్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. చివరి అంశం వరకు వాళ్ళని కూర్చోబెట్టాలంటే జోక్స్ తీసుకురావాలి సందర్భోచితంగానే. మళ్ళా అట్లా పలు రకాలైనటువంటి ప్రేక్షకులు ఉంటారు మాకు. ఆ ప్రేక్షకుల నాడిని పట్టుకొని పోవాల్సిందే తప్ప మనం ఒకటే వేలో పోదాం ఈ కథను. అందుకే హరిదాసు ఒక సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చెప్తాడు. ప్రేక్షకుల స్థాయిని బట్టి తప్ప ఇంకొకటేం కాదు. అంటే వారు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వీళ్ళు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు తప్ప అక్కడ ఒకలా చెప్పారు ఇక్కడ ఒకలా చెప్పారు అనడానికి అవకాశం లేదు. లేదు ఒక్కొక్క సందర్భంలో రాగానికి ఎక్కువ ప్రాధాన్యత. వాళ్ళు ప్రేక్షకుల నుంచి కొడతారు, కళ్యాణి రాగం ఆలపించండి, మధ్యమావతిలో ఇంకో పాట పాడండి. అట్లాంటప్పుడు మాకు అప్పుడే అర్థమైపోతుంది. ఆ రాగాన్ని ఎక్కువ బేస్ చేసుకొని వెళ్తూ ఉంటాం, ఆ సంగతులను ఎక్కువగా పలికిస్తూ ఉంటాం. మీరు హరికథలో చెప్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి బహుమతి అంటే మొట్టమొదటి ప్రజెంటేషన్ జరిగిన మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మొట్టమొదటి ప్రజెంటేషన్ వనపర్తి వాడే సుబ్రహ్మణ్యం గారని కీబోర్డ్ ప్లేయర్ ఉండేవారు ఇక్కడ. చనిపోయినారు. 116 ఇచ్చినాడండి ఆయన నాకు. ఒక 30 సంవత్సరాల క్రితం 116 అంటే దానికి ఎంత వాల్యూ. ఆ 116 చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక హరికథ చెప్తే నాకు ఇట్లా డబ్బులు ఇస్తారన్నమాట. ఏ సంవత్సరం అంటే ఏ ఇయర్ లో జరిగింది అది? నాకు 16 ఏళ్ళు ఉండొచ్చు. 16 సంవత్సరం అంటే మొదటి మన్నెంకొండ తర్వాత జరిగినట్టు. మన్నెంకొండ తర్వాత ఆయన మా ఇంటికి వచ్చినారు. వచ్చినప్పుడు ఒక చిన్న బిట్ ప్రెజెంట్ చేయమని నాన్నగారిని అడిగితే నాన్నగారు ఆదేశానుసారం నేను చిన్న బిట్ ప్రెజెంట్ చేసినప్పుడు 116 తీసి ఆయన ఇచ్చేసినాడు ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఆ 116 చూసి నాకు ఆహా ఇంత ఆదరణ ఉంటుందా. అయితే ఆ ఏజ్ ఎట్లాంటిదంటే డబ్బులను బాగా ఎంజాయ్ చేయగలిగిన ఏజ్. కరెక్ట్. అంటే 16-17 సంవత్సరాలు అంటే వాస్తవం అది. అంత డబ్బును నేను అప్పటిదాకా సాధారణంగా నాదిగా నేను చూసి ఎరగలే. అందుకని నాకు ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే ఈ హరికథను ఇంకా బాగా చెప్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారనమాట. ఇట్లా ప్రెజెంటేషన్స్ కూడా ఇస్తారనమాట. వనపర్తిలోనే మల్లికార్జున్ గారు సత్యసాయి బట్టల షాప్ ఉండొచ్చు అని అనుకుంటున్నా నేను. మెడలో ఏమి వేసుకోలేదమ్మా నువ్వు, ఒక గొలుసు కొనుక్కో అంటూ 50 రూపాయలు ఇచ్చినాడు ఆయన. ఆ 50 రూపాయలు అంటే నేను ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి ఎదుటి వాళ్ళు ఇస్తారు డబ్బులు. ఎందుకు? ఒక కళ చూసి సంతోషంగా. దీనివల్ల కూడా నాకు దాంట్లో మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే మొక్కై వంగనేది మానై వంగున అన్నట్టుగా మొక్కలోనే ప్రతి విషయం పైన మీకు అవగాహన అనేది రావటం వల్ల అప్పటికి అంటే ఈ డబ్బు ప్రాధాన్యత అనేటువంటి అంశం తెలియకుండానే ఇండైరెక్ట్ గా మీకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కూడా క్రియేట్ అవ్వడం వల్ల చాలా అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశాలు వచ్చాయి. తప్పకుండా, ఖచ్చితంగా. నేను నా జీతంతో పాటుగా మంచి ఆర్థికంగా కూడా ఎదగడానికి నాకు దోహదం చేస్తా ఉంది నా కళ. ఓకే, ఇప్పుడు జనరల్ క్యాల్కులేషన్ లో చెప్తే మీకు జీతం ఎక్కువ మొత్తంలో వస్తుందా ఈ హరికథలో వచ్చేటువంటి? ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఏముండదు కదా. అంటే కళకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం ఉండదు కదా.
ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల అది ఎక్కువ ఉంటుంది, ఒక నెల ఇది ఎక్కువ ఉంటుంది, అంటే చెప్పలేదు. పరిస్థితుల దృష్ట్యా వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ బట్టి. ప్రోగ్రామ్స్ ఓకే. అంటే ఇప్పుడు ప్రాధాన్యత, మీరు ఈ కళకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భంలో మీ ఉద్యోగ వృత్తికి ఏమైనటువంటి ఇబ్బందులు? ఎప్పుడు నేను కలగనియను. నేను నా కళను ఎంత ప్రేమిస్తున్నానో నా వృత్తి ధర్మాన్ని కూడా అంతే ప్రేమిస్తాను. ఓకే. ప్రేయర్కి అటెండ్ కాని దినాలు చాలా చాలా తక్కువ నా సర్వీస్లో. ఓకే. అది వేరే విలేజ్లో నేను పనిచేసేటప్పుడు బస్సు దొరకకను అట్లా డిలే అయిన సందర్భాలు అవి వేళ్ల మీద లెక్క పెట్టదగినవి. కానీ సాధారణంగా ఎట్టి పరిస్థితులలో నేను నా వృత్తికి అన్యాయం చేయాలి. టైం పంక్చువాలిటీ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఏమైనా కానీ. ఒక్కొక్కసారి నేను రాత్రి ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 3-4 కూడా అవుతుంది. ఉదయం ఖచ్చితంగా లేవాల్సిందే పాఠశాల టైంకు కంటే ముందే వెళ్ళి ఉంటాను నేను. ఇప్పటి వరకు అంటే మొట్టమొదటి ప్రజెంటేషన్స్ 116 50 రూపాయలు ఇవి మిమ్మల్ని ఏ విధంగా అయితే ఇటువైపు ఇంకా మొగ్గు చూపించాయో అదే విధంగా మీరు ప్రదర్శనలు ఇప్పటివరకు ఎన్ని చేశారు? దాదాపు 5,000 పైగా ప్రదర్శనలు ఇచ్చిన. ఎక్కువగా ఎటువంటి వాటికి ప్రియారిటీ ఇచ్చారు? హరికథ. హరికథలో స్టేజెస్ ఏ స్టేజ్ల పైన ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు? జనరల్ అంటే స్టేజెస్ అంటే ఎక్కువగా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశారా లేదా ఆధ్యాత్మిక? ఓకే. ఆధ్యాత్మికమైన స్టేజెస్. ప్రభుత్వ పథకాల మీద కూడా నేను చాలా ప్రోగ్రామ్స్ చేసిన. ఓకే. ఒక హరికథని దానికి మలిపి చాలా సార్లు ఒక పరిమిత కుటుంబం, ఇందాకే మీకు చెప్పినాను నేను, నీటి సద్వినియోగం, కరెంట్ సద్వినియోగం, ఇట్లాంటివన్నీ కూడా నేను నా సొంతంగా హరికథలు రాసుకొని 20 minutes హరికథలుగా రూపొందించుకొని. ఇప్పుడు హరికథ అంటే అదొక కళారూపం. హరికి సంబంధించిన కథనే హరికథ అనడం కాదు, అదొక కళారూపం, ఒక ఆర్ట్ పేరు. అంటే సిచ్యువేషనల్లీ అవసరాన్ని బట్టి ఏదైతే మీరు ప్రోగ్రామ్ నాటక రూపంలో మార్చుకున్నటువంటి సందర్భాలు ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేస్తారు? సామాజిక అంశాలు. దానిలో ఒకటి ఏదైనా? చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే ఒక బెటర్మెంట్, ఒక స్త్రీగా ఆడపిల్లలకు సంబంధించింది అనుకోండి. చాలా సార్లు స్త్రీలకు ఉండేటటువంటి సమస్యలు ఏంటి, బాలికలను ఎందుకు పంపరు బడికి, అంతేకాకుండా నేను స్కిట్స్ కూడా చాలా రాసిన. ఆడపిల్లల సమస్యలను ఒక 10-12 సమస్యలను తీసుకొని స్కిట్స్ కూడా చాలా రాసిన. రాసి స్కూళ్ళల్లో పిల్లలతోటి ప్రదర్శింపజేయడం, ఎక్కడ ఏమాత్రం వీలున్నా విద్యార్థులతోటి ఆడపిల్లలతో ప్రదర్శింపజేయడం. కొన్ని అంటే ఎక్కువగా అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అవార్డు ఏది వచ్చింది మీకు ఇప్పటికి? దుబాయ్లో వేవ్ రిజోనెన్స్ సంస్థ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చినారు. ఈ మన హరికథ దుబాయ్లో కూర్చొని వాళ్ళు హరికథ వింటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది నాకు. హరికథకు ఇంత ఆదరణ ఉంటుందా అని మీరు ఊహించని పరిణామాలు మీ కళ్ళ ముందు అలా కనిపిస్తూ వచ్చేసాయి. కరణం మల్లేశ్వర్ ఎదురు కూర్చుంది, రాధ ఒకప్పటి హీరోయిన్, వాళ్ళ ఎదురు కూర్చొని కథ వింటా ఉంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వాళ్ళు అప్రిసియేట్ చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. అంటే ఒక హరికథ మనల్ని ఎల్లలు దాటి ఇట్లా తీసుకొస్తుందా, ఖండాంతరాలకు మనల్ని ప్రయాణింపజేస్తుందా, ఇంకొక కసి పెరిగింది. ఇప్పుడు ఇంకా 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 నేను చాలా చాలా నేర్చుకోవాలి, విద్యార్థులను ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలి. కేవలం అంటే ఒక దుబాయ్లో మాత్రమేనా, ఇంకెక్కడైనా ప్రదర్శించారా? ఇతర దేశాలలో ఒక దుబాయ్కే వెళ్ళిన. అవకాశం వచ్చింది కానీ కొన్ని సందర్భాలు నన్ను వెళ్ళనివ్వలేదు. మీరు స్వతహాగా అంటే కొన్ని టెలిఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేయడం లాంటివి జరిగాయి. మీలాంటి మిత్రుల ప్రోత్సాహం. అంటే అటువైపు వెళ్ళారా లేదంటే అవకాశం వచ్చింది, అదొక థ్రిల్లింగ్ అంశం. దాని నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. కెమెరా ముందు ఇట్లా కూర్చోవడానికి ఎన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మ్ వేరు, ఒక టెలిఫిలిం లో నటించడం వేరు.
ఒక అంటే చుట్టూ పరిస్థితులు, కెమెరాలు, లైట్లు, ఒక డైరెక్టర్ ఉంటాడు. ఇక్కడ డైరెక్టర్ అంతా మనమే చేస్తే అదే కరెక్ట్. సెల్ఫ్ డైరెక్షన్ నుంచి అదర్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఏం మాట వాళ్ళు చెప్పిన డైలాగే అనాలి. ఓకే, వాళ్ళు చెప్పిన మాటలే మాట్లాడాలి, వాళ్ళు చెప్పిన యాక్షన్ చేయాలి. ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు ఎక్స్ప్రెషన్. అదొక థ్రిల్లింగ్, అదొక కొత్త అనుభవం. దాన్ని నేర్చుకుందాం. ఏది నా గడప దట్టిందో దాన్ని నేను వదిలిపెట్టలేదు. దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ గా యూజ్ చేసుకుంటూ నేను ఫ్యూచర్ లోకి వచ్చిన. మీరు ఇప్పటి వరకు మరి అంటే ఇన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యారు కదా, మీ స్వతహాగా ఏదైనా పుస్తకాలు రాయడం లాంటివి చేశారు? చేసినానండి, నా ప్రయత్నం నేను చేసిన. స్కిట్స్ ఒక 200-300 స్కిట్స్ ఉంటాయి. నవ్వుల నవ్వ అని, అది విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ విద్యార్థులు, ఎంప్లాయీస్ కూడా. రిలాక్సేషన్ అందరికీ అవసరం. అందులోని స్కిట్స్, ఏ స్కిట్ చదివినా కూడా హాయిగా ఉంటది, ఆనందంగా ఉంటుంది. దాన్ని ప్రదర్శన యోగ్యంగా నేను ఉండేటట్టుగా చదివి నేర్చుకునేటట్టుగా రాసిన. అది అందరికీ ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు మనం జబర్దస్త్ స్కిట్స్ చూస్తున్నాం, ఆ స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత మిగతా 3 పరిశోధన గ్రంథాలు, మైసమ్మ దివ్య లీలలు. ఎక్కువగా మీరు భార్య భర్తల పైన ఎప్పటికీ చెడనిది, రసోత్పత్తికి ఎక్కువ అవకాశం ఉండేది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారా? ఈ సందర్భంగా బాగుంటుందేమో. నేను ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ ముద్దే ముట్టదు అంటాడు భర్త. ఏంటి అంత అద్భుతంగా అంత గ్రిప్ లో పెట్టుకున్నావా, నువ్వు ఇంటికి వెళ్ళనంత వరకు ఆవిడ తినకుండా అలాగే కూర్చుంటుందా? అవునరా, అలాగే కూర్చుంటుంది అంటే అదేం రహస్యం రా, అదేంటి చెప్పు. అదేం లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలిగా, అప్పుడే ఆవిడ తినేది. ఇట్లాంటి మామూలు విషయాలు చాలా చాలా ఉన్నాయి అందులో. అంటే భార్య పూర్తి స్థాయిలో అట్లాగే భర్త పూర్తి స్థాయిలో డామినేటెడ్ గా ఉండడం కూడా అందరి లైఫ్ లో ఉంటాయండి. అందరి లైఫ్ లో ఉంటాయి తప్పకుండా. అప్పుడే కదా అది హాయిగా నవరసాలతో కూడిన సంసారం. అట్లా ఆ నవ్వున నవ్వ అనే పుస్తకం అట్లా మనల్ని హాస్య జల్లులతోటి ముంచెత్తుతుంది. ఆ తర్వాత మిగతా 3 కూడా పరిశోధన గ్రంథాలు. మైసమ్మ దివ్యలీలలు, ఉప్పరిపల్లి అమ్మవార్ల దివ్య చరిత్ర, ఉరుకుంద వీరన్న చరిత్ర, పాలమూరు జిల్లా హరికథకులు. ఈ మిగతా పుస్తకాలన్నీ పరిశోధన గ్రంథాలు. చాలా వ్యాసాలు రాసిన, చాలా కథలు కూడా రాసిన, ప్రచురితమైనవి కానీ ఇంకా వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పాటలు కూడా రాసిన. మీరు ఎక్కువగా అంటే ఈ హరికథతో పాటు సింగర్ గా కూడా ఆర్కెస్ట్రా యూనిట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. ఓకే, అంటే అసలు అంటే దాని వైపుకి ఎలా మీరు? ఒక గత 10 సంవత్సరాల నుంచి నేను ఇది కూడా ఎందుకు మనకు సాధ్యం కాదు. నేను ఎక్కువగా దీన్ని ఎందుకు ఇష్టపడతా అంటే, నేను ఒక్కదాన్ని ప్రోగ్రామ్ ఒప్పుకుంటే, ఒక స్టేజ్ షో చేయడానికి నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే నా వెనక ఒక 10 మంది బతుకుతారు. మన ప్రాంతం వాళ్ళనే తీసుకున్నా. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకే ఈ అవకాశం రావాలని ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం మనం. కర్నూలు నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో తీసుకొచ్చుకుంటున్నాం ఆర్టిస్టులను. అట్లా కాకుండా మన తెలంగాణ వాళ్ళని, ఒక హార్మోనిస్ట్ని, ఒక కీబోర్డ్ ప్లేయర్ని, ఒక తబలిస్ట్ని, ఒక ప్యాడ్ ప్లేయర్ని, సింగర్స్ని ఇక్కడ వాళ్ళనే తయారు చేసుకొని ఒక టీమ్గా ఏర్పడి సంప్రదాయ కీర్తనలు, సంప్రదాయ పెళ్లి పాటలు, ఓల్డ్ మెలోడీస్, మిడిల్ డే సాంగ్స్, నవ్వే డే సాంగ్స్ కూడా. ఓల్డ్ మెలోడీస్ లో చాలా అంటే మంచి ప్రావీణ్యం ఉన్నట్టుగా కూడా చాలా సందర్భాలు. ఒకటి మా కోసం, ప్రేక్షకుల కోసం స్పెషల్లీ. నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి మరువలేక మనసు రాక విరహాన చెలిచాన వేగినని సఖియా వివరించవే. అన్ని రకాలు పాడితేనే ఒక సింగర్కి అందులో ప్రావీణ్యం ఉంటుంది. పెళ్లిలో ఇప్పుడు చాలా మంది ప్రోగ్రామ్స్ పెట్టిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎందుకు, మన వాళ్ళనే మనం తయారు చేసుకుందాం అని ఒక ఆలోచన. ఆ ఆలోచనతోటి దంపుళ్ళ పాటలు మన దగ్గర
చాలా మృగ్యమైపోయినాయి, దొరకడం లేదు. మ్మ్. అందుకని వాటిలను నేనే రాసుకున్నాను. Okay. తంబుళ్ళ పాటలను, మ్మ్. దాండియా పాటలను మ్మ్. నేనే రాసుకొని ఆ దాండియా టీంని ఏర్పాటు చేసిన. మ్మ్. ఏదో ఒక రకంగా మ్మ్. కళాకారులు బతకాలి. ఓకే, ఒక తమ్ముళ్ళలో పాట ఏదో సంథింగ్. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇందులో ఉండే గొప్పతనం ఏంటంటే ఈ పాటలలో ఇవి తొందరగా నోటికి పడతాయి. ఓకే. ఒక దేవుడి మీద ఉండే పాటలు తప్పకుండా నోటికి పడతాయి. ఓకే. హరికథ 5 గంటలు నేను వితౌట్ బుక్ నేను చెప్పగలను, కానీ ఆ పాటలను ఎందుకో అవి నోటికి పడతాయి. ఓకే ఓకే. ఏదైనా మంచి మెలోడీ అంటే ప్రజెంట్ ట్రెండ్ దగ్గర మెలోడీలు కూడా ఉన్నాయి కదా, అదేదైనా ఒకటి. ఎందుకో సిక్కెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. ఆహా 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 వింతగా కవ్వింతగా ఈ వెన్నెల తోచినది, చింతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది. అన్ని రకాలు పాడగలగాలి అంటే నవరసాలని అటు అంటే డైలాగ్స్ తోనే కాకుండా ఇటు గానంతో కూడా, నాట్ ఓన్లీ డివోషనల్, అన్ని రకాలుగా పాడగలిగే వాడే హరిదాస్. ఒక హరిదాసుగా ఉండడం వల్ల ఏమైందంటే అన్ని రకాల క్యారెక్టర్స్ ని ఎక్కువ గమనిస్తూ ఉండడం అలవాటు. ఓకే. అట్లా గమనిస్తూ గమనిస్తూ ఏ దాంట్లో అయినా ఒదిగిపోయే తత్వం. హాస్యాస్పదమైనటువంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి నవ్వుల నానవ అనేది కాకుండా ఇంకా ఏదైనా ఒక మంచి ఎందుకంటే మీరు టీచింగ్ లో ఉన్నారు కదా, మీరు పాట అడుగుతున్నారా పద్యం అంటే నవ్వుతో కూడుకున్నటువంటిది ఏదైనా. హరికథలో పద్యానికి కూడా బాగా ప్రాధాన్యత ఉంటుంది. ఓకే. చింతామణిలోని పద్యం ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్రణులెంతలేసి సామంతములాడినన్ బిగువు మాటలు పలికిన ఇంతులు తారసిల్లు వరకే, కామిని కాంత దృగంచలాగ్ని కలికాలవ మించుక పాటి సోకెనేని, ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరుంగడే ఇన్న పోలికం. సో అంటే ప్రతి అంశానికి పద్యాలలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రాగం తీసి భావాన్ని వినిపించకుండా ప్రేక్షకుని చావగొడతారు. ఎట్లా కొట్టద్దు, పద్యాన్ని వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు కనుక చెప్పగలిగినాం అనుకోండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది విద్యార్థులు పద్యాలు అడిగి పాడించుకున్న సందర్భాలు నేను చూసిన. హైదరాబాద్ లో మొన్ననే రీసెంట్ గా ఒక హరికథ పెట్టించిన కాలేజీలో. విద్యార్థులకు సీతా కళ్యాణ ఘట్టాన్నే తీసుకొని వాళ్ళకి కావాల్సిన అంశాలు చెప్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ 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 అడిగి పాడించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు అనిపించింది నాకు, ఏ విషయాన్నైనా కూడా వాళ్ళ ఏజ్కి తగినట్టుగా కనుక మనం చెప్పగలిగితే వాళ్ళు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని. ఓకే ఓకే. హరికథలో, తర్వాత సాంగ్స్లో, నాటకాల్లో అంటే ఇన్ని రంగాల్లో ప్రదర్శన ఇస్తూ మీ కుటుంబ నేపథ్యానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? దేని ప్రాధాన్యత దానిదే. అంటే ఈ షెడ్యూల్ ఏ విధంగా సెట్ అయిపోతుంది? కాకపోతే టైం మేనేజ్మెంట్, టైంను కనుక మనం చక్కగా యూజ్ చేసుకుంటే దేన్నైనా సాధించవచ్చు. నాకంటే చాలా చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లను చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం మనం.
వాళ్ళు పాపం ఎట్లా తమ బిజీ షెడ్యూల్ని నిర్వహించుకుంటారో. అంటే జనరల్గా ఈ రాజకీయ నాయకులైనా వీళ్ళైనా ఏంటంటే ఒకే సిస్టమ్ పైన మాత్రమే వెళ్తున్నటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిని, కళారంగంలో, తర్వాత సింగర్గా, అదే విధంగా అంటే ఒక 4-5 రంగాల్లో ఇన్వాల్వ్ అయ్యుండి 4-5 రంగాల కళలకి అంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకొని వాటికి ప్రియారిటీ ఇస్తూ కుటుంబ నేపథ్యం అనేది చాలా, అది ఒక మహిళగా. నిజమే మీరు అన్నట్టు ఒక మహిళకు చాలా బాధ్యతలు ఉంటాయి. ఇంటి పని, వంట పని, మిగతా బాధ్యతలన్నీ కూడా చాలా ఉంటాయి. కానీ వాటిని ప్లాన్ ప్రకారం చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు. నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే ఇంకా కొంత టైం వేస్ట్ చేసినాను, ఇంకా కొంత టైంని నేను ఇంకా కొన్ని అద్భుతాలు సృష్టించేదాన్ని ఇంకా బాగా మేనేజ్ చేసుకొని. అయితే దాంతో పాటు నాకు నా కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఉంది. మా వారు కానీ నా పిల్లలు కానీ చాలా చాలా అద్భుతమైన సహకారం అందిస్తారు వాళ్ళు. ఈ రోజు నేను ఏ వేదిక మీదనైనా కూడా ప్రోగ్రామ్ చేయగలుగుతున్నానంటే వాళ్ళ సహకారం లేకుంటే అది సాధ్యంగానే పని. ఓకే, అంటే వారు మొదట్లో, అంటే మీరు పెళ్ళైన తర్వాత మొదట్లో మీ వారు దీనికి అది బాగోదు చెప్పుకోవడం, ఏ భర్త అయినా అంటాడు. అంటే ఏ విధంగా మీరు తనని ఒప్పించగలిగారు? అంటే ఒకప్పుడు ఒక స్త్రీ బయటికి వెళుతుంది, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది అంటే ఎవరికైనా మంచి అభిప్రాయం ఉండదు. దగ్గరుండి చూస్తున్నారు ఆయన, ఏం ప్రమాదం లేదు, గౌరవానికి ఏం భంగం లేదు. అంతేకాకుండా ఒక టీచర్ పోస్టులో ఉంటూ ఈ కళలని సాధన చేస్తూ ఉంది, ప్రదర్శనలు ఇస్తూ ఉంది. ఆమె గౌరవాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఆమెకు తెలుసు బాగా అనే విషయాన్ని ఆయనకు తెలుసుకున్న తర్వాత నో అబ్జెక్షన్. అంటే మొదట్లో తప్పకుండా ఎవరైనా అంటారు కదండి. అయితే ఆ స్టేజ్ ఏంటి తెలిసిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఇంకా ప్రోత్సాహం చాలా ఇచ్చినారు ఆయన. అంటే మీ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది జరిగిందంటారా? లక్ష్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ప్రదర్శన జరుగుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ నాకు మిగతా వాళ్ళు ఇస్తున్నటువంటి, అయితే ఏ రంగంలో అయినా కూడా ఒక లేడీ ఆ రంగంలోకి ప్రవేశించింది అన్నప్పుడు కొన్ని హార్డిల్స్ తప్పకుండా ఉంటాయి, అవి దాటాల్సిందే. అది మొదటి దశ. ఆ మొదటి దశ దాదాపు అంటే మీరు బాగా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎంత టైం ఉండొచ్చు అంటారు ఇటువంటి సిచ్యువేషన్స్? 10 ఏళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా అంటే సందర్భాన్ని బట్టి అంటారా లేదా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా అంటారా? దాదాపు 10-15 ఏళ్ళు ఆ కష్టాల దశ ఉంటుంది. ఏ లేడీకైనా, ఏ రంగం, ఏ రాజకీయ రంగం కానీ ఏదైనా సరే. అయితే దాన్ని మనము ఎక్కువగా పట్టించుకోకుండా మనము కావాల్సుకొని తప్పుదోవల్లో వెళ్లకుండా గనక ఉండగలిగితే సమాజం గుర్తిస్తుంది, మన కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. అంటే మొదట మన కళపైనే మనం ఎక్కువగా ఫోకస్ చేసి పక్కన వచ్చినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా పట్టించుకోని అవసరం లేదు. మనం కరెక్ట్ రూట్ లో పోతున్నామని మన ఆత్మకు అనిపిస్తే, మన మనసాక్షి కనుక మనం నిజంగా మనం సమాధానం చెప్పుకోగలిగితే మిగతా పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పుకార్ చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఉన్నటువంటి స్టేజ్ లో ఏమంటున్నారు? చాలా సంతోషపడుతున్నారు కదా, చాలా సంతోషపడుతున్నారు. ఒకప్పుడు ఏమో అనుకున్నాం, ఈవిడ ఎక్కడి ఊళ్ళకి వెళుతా ఉంటుంది, రాత్రిపూట ప్రోగ్రామ్స్ ఇస్తా ఉంటుంది, ఏ స్టేజ్ మీద ఆమెనే కనిపిస్తా ఉంటుంది అని అన్న వాళ్ళే ఎప్పుడైతే నాకు ఉగాది పురస్కారం వచ్చిందో, ఎప్పుడైతే నేను దుబాయ్కి వెళ్ళొచ్చాను, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని విమర్శలన్నా ఎదుర్కోవాలి, ఎంత కష్టమైనా చేయాలని. మనం అంటే మన మనసులో ఒక దాన్ని అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేసుకున్నట్లయితే సక్సెస్ అనేది తప్పకుండా. ఇప్పుడు ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతా ఉంటాయండి. మీరు నేను ఇంత రఫ్ గా చెప్పాను అని అనుకోకండి. మనం ఆ కుక్కల్ని పట్టించుకున్నాం అనుకోండి, వెళ్ళలేం, అక్కడే ఆగిపోతాం. లేదా వెనక్కి వెళ్ళాలి, అక్కడ ఆగాలి, వెనక్కన్నా వెళ్ళాలి. ఇప్పుడు ఆ మురిగే కుక్కలు ఏవి కూడా మురగడం లేదు ఆ ఏనుగు యొక్క రాజకీయం చూసి. అంటే చిన్న ఇంటెన్షన్, నేను చేయగలను అనేటువంటి చిన్న లక్ష్యం, చిన్న ఇంటెన్షన్ కనుక మనసులో దృఢంగా నాటుకోవాలి. వాంటెడ్లీ మనం తప్పు చేయకుండా ఉండగలగాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డా వాటిని తట్టుకోలేటువంటి అవకాశం ఉన్నట్లయితే సక్సెస్ కి తప్పకుండా కాదంటారా? ప్రలోభాలకి లొంగకుండా
ప్రలోభాలకి లొంగకుండా మ్మ్. ఉన్నత స్థితి మీదని మ్మ్. ఆ స్థితి చేరుకోవడానికి మన వంతు కృషి చేస్తూ ఉంటే ఆ చేరుకున్న తర్వాత లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మ్మ్. ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఓకే. నిజంగా వాస్తవం. ఎందుకంటే ఎంతో మందిని, అంటే ఎంతో మంది ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, నటీనులు కావచ్చు, రకరకాల సెక్టార్స్ని మనం అంచనాలు వేసుకున్నట్లయితే తొలి దశలో పడ్డటువంటి రిమార్క్స్ అనేవి ఒక ఎదిగిన తర్వాత అటువంటి పరిణామాలు నిజంగా ఎదుగుతున్నటువంటి క్రమంలో, ఎస్పెషల్లీ ఒక మహిళగా, ఎందుకంటే ఒక పురుషుడు ఎదగడం అనేది న్యాచురల్గా తీసుకుంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఎదిగి ఉండొచ్చు అనడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఒక మహిళ ఎదగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ప్రలోభాలకు లొంగదీయడానికే ఉంటాయి ఒక తప్ప. మామూలు ఉద్యోగం చేసే స్త్రీనే విమర్శిస్తుంది సమాజం. ఓకే. ఒక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ను కూడా విమర్శిస్తుంది. అట్లాంటిది ఇక నాలాగా స్టేజ్ ఎక్కి ప్రదర్శన ఇచ్చేటటువంటి లేడీని ఎందుకు వదిలిపెడుతుంది? ఎక్కువగా అంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి అందులో? ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటే, మీరు ఈ స్థాయికి ఎదిగినటువంటి క్రమం అనేది ఆ గాయాన్ని దాటుకొని వచ్చారు. సో ఇప్పుడు మీలా ఎదగడానికి అవకాశాలు ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు కావచ్చు, పిల్లలందరికీ, ఆడపిల్లలకి చాలా మందికి చెప్పేది, ఎవరిని పట్టించుకోవాల్సిన లేదు. నీ ఆత్మకు నువ్వు గనుక సమాధానం చెప్పుకునే స్థాయి గనుక ఉంటే నీకు, అంటే నువ్వు ఆ తప్పు వాంటెడ్లీ గనుక చేయకుండా గనుక ఉంటే, ఆ లక్ష్యం మీదనే, ఉన్నత లక్ష్యం మీదనే నీకు గనుక దృష్టి ఉంటే ఇవేవి పట్టించుకోవద్దు. వస్తాయి రూమర్స్, వస్తాయి, చాలా వస్తాయి. తీసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అందుకే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, చిన్న మాట అంటే చాలు ఎంతో ఎమోషన్ అయిపోయి ఏమేమో చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. సో మీకు జరిగినటువంటి దాని ముందు వాళ్ళకి జరిగింది ఇంతేనా అని అనిపించగలిగేటువంటి ఒక సిచ్యువేషన్. చాలా దగ్గర వాళ్ళే మనల్ని ఎక్కువ బాధ పెడతారు. అత్యంత సన్నిహితులు, అత్యంత దగ్గరగా ఉండేటటువంటి రిలేటివ్స్ ఎక్కువ బాధ పెడతారు మనల్ని. ఎవరైతే మనల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళే. వాళ్ళకి అట్లా అనిపించింది, వాళ్ళు అన్నారు అంతే. దాన్ని తేలికగా తీసుకొని పోవాల్సిందే తప్ప దాన్ని ఒక పెద్ద భయంకరమైనటువంటి మాట ఇది అని అంటే ఆగిపోతాం మనం అక్కడ. నేను చాలా సార్లు విన్నాను ఆ రూమర్స్, చాలా సార్లు విన్నాను, కానీ నాకు అవి దానికంటే నాకు బలంగా అక్కడ లక్ష్యం కనిపిస్తా ఉంది. నిజంగా ఆ అచీవ్మెంట్ రీచ్ అయినటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి రూమర్స్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా మనల్ని, ఆ రూమర్స్ పాస్ చేసిన వాళ్ళే ఇప్పుడు నన్ను అభినందిస్తా ఉన్నారు. నిజంగా అంటే అక్కడే ఆగిపోయింటే ఈ రోజు నీకు అభినందనలు వచ్చే పరిస్థితులలో దొరికేది కాదు. అక్కడే ఆగిపోయింటే ఒక హరిదాసు దుబాయ్కి వెళ్ళి, హరిదాసు అంటే మామూలు ఆర్టిస్ట్ మన వాళ్ళల్లో, ఒక సినిమా యాక్టర్ కంటే అట్లాంటప్పుడు, కానీ చాలా ఎక్కువ, కానీ మనం తక్కువ అనుకుంటాం అదే పబ్లిక్ లో. ఎందుకంటే నవరసాలని ఒకే సిచ్యువేషన్ లో పండించడం అనేది ప్రజెంట్ ఉన్న యాక్టర్లు కూడా ఎవరు చేయలేరు, సినిమా యాక్టర్లు ఎవరు కూడా. ఎందుకంటే అది చేయలేకే కదా రకరకాల భిన్న పాత్రలు, భిన్న సన్నివేశాలని క్రియేట్ చేసి వాళ్ళకి దానిలో ప్రత్యేకత ఇవ్వడం అనేది. బట్ హరిదాస్ నిజంగా అంటే ఈ రోజు మన ఇంటర్వ్యూ జరగడం వరకు కూడా నాకు హరిదాసులు, హరికథలు అంటే కూడా నిజంగా అంతగా లేదు. కానీ మీతో చర్చించిన ఈ చర్చను బట్టి నిజంగా ఇది ఒక మంచి కళ అనేది ఒక కంక్లూజన్ కావడం. తప్పకుండా ఒక మంచి కళ, నిజంగా ఒక అద్భుతమైన కళ, ఇంకా బతకాల్సిన కళ. దీన్ని బతికించడానికి రమణాచారి గారు చాలా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. ఆయన ఇప్పుడు మన 100 మందికి, 600 మందికి ఉపాధి కల్పించి తెలంగాణలో ఒక 16 మందిని ఎన్నుకొని వాళ్ళకి నెలకు జీతాలు ఇచ్చుకుంటూ హరికథను ప్రచారం చేయిస్తా ఉన్నారు. 600 మందికి కొత్త ఉద్యోగాలు ఇప్పించినారు. ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నడుస్తా ఉంది హరికథ. ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి. సో కుటుంబ నేపథ్యం కూడా చాలా సక్సెస్ఫుల్ గా, అంటే మీ యొక్క లక్ష్యాన్ని లేదా మీరు చేస్తున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ని కి నిజంగా మీ భర్త గారు, మీ పిల్లలు సపోర్ట్ చేయడం అనేది చాలా వరకు, ఎందుకంటే కొంత స్టేజ్ దాటిన తర్వాత సన్నిహితమైన స్నేహితుల పాత్ర కూడా చాలా ఉంది. వాళ్ళు వెన్నంటి ప్రోత్సహించడం, ఏ కష్టం వచ్చినప్పటికీ మేము తోడున్నాం అని అంటూ నాకు తోడుగా ఉండడం, పిల్లలు గాని మిత్రులు గాని వాళ్ళందరి సహకారం, ముఖ్యంగా వాడి సహకారం.
లేకుంటే ఈ స్థాయిని అందుకోవడం చాలా కష్టం. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడు బాధలతో పాటు అంటే ఎందుకంటే ఎన్నో బాధాకరమైనటువంటి అంశాలని మనం చర్చించడం జరిగింది. వీటి తర్వాత ఎందుకంటే రాళ్ళ దెబ్బల తర్వాతే పూల దెబ్బలు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం కాబట్టి అత్యంత సంతోషాన్ని కలిగించినటువంటి సన్మానాలు ఏమి, సిచ్యువేషన్స్, హరికథలు ఏంటి? సినారే గారి ముందు నించొని హరికథ చెప్పడం ఒక అద్భుతమైన సంతోషాన్ని కలిగించిన సంఘటన. ఓకే, లాస్ట్ ఇయర్ అండి ఇది. ఆగస్ట్లో లాస్ట్ ఇయర్ వారు అట్లా కూర్చున్నారు. నేను వెంకటేశ్వర వైభవం హరికథ చెప్తూ ఉంటే చాలా సంతోషపడి కళ్ళలో నీళ్లు రాలుతా ఉండగా ఆయన చప్పట్లు కొడుతూ సంతోషపడడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అయితే నా దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఈ ఆగస్టులో వారి ముందు హరికథ ఉండింది, అది కోల్పోయా నేను. ఇదొకటి. తర్వాత నాకు బాలు ఫ్యామిలీ, బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మొత్తం కూర్చొని నా కథ వినడం. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అట్లా కూర్చున్నారు నెల్లూరులో. వాళ్ళ నాన్నగారి స్మారకార్థం నా హరికథ ఏర్పాటు చేశారు. వాళ్ళ నాన్నగారు హరిదాసు, సాంబమూర్తి గారు హరిదాసు. వాళ్ళ నాన్నగారి సంవత్సరీకం రోజున నా హరికథ పెట్టించినారు వాళ్ళు. హరికథ పెట్టించి ఎదురు కూర్చొని అందరు కుటుంబ సభ్యులందరూ అట్లా కూర్చున్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషం నేను ఎన్ని కోట్లు సంపాదించినా కూడా పొందలేను. ఒక అద్భుతం అనిపించింది. ఒక పండితుల కుటుంబం ఉంది, సంగీత సాహిత్యాలకు నెరవు వాళ్ళ ఇల్లు. అట్లాంటి వాళ్ళ ముందు నేనేంటి నించొని హరికథ చెప్పగలగడం ఏంటి? అసలు అంటే ఆ విషయం మీరు గ్రహించినప్పుడు, అంటే ఆ విషయం మీకు తెలిసినప్పుడు, మీకు అవకాశం వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయినా. నేను అసలు నమ్మలేదు. నేను ఏదో చిన్న ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు, నాగర్ కర్నూలు ఒక చిన్న ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు వాళ్ళు. ఫోన్ చేసి మిత్రుని ద్వారా ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇట్లా మీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం, నాన్నగారి సంవత్సరీకం రోజు మీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నామని పిఏ, ఆయన పిఏ బాలు గారి పిఏ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇది నమ్మలేదు. ఎవరో జోక్ చేస్తున్నారు నాతో అనుకున్నా. కానీ కొంతసేపటి తర్వాత నాకు అర్థమైంది నిజంగానే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తున్నారని. చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు ఈ హరికథ అనేది గుడి మెట్ల మీద, రచ్చకట్టల మీద దైన్యంగా అడుక్కుంటూ సాగిన ప్రక్రియ మన తెలంగాణలో, ముఖ్యంగా మన తెలంగాణలో. ఈరోజు రవీంద్ర భారతి వరకు పాకింది. త్యాగరాజ గాన సభలో, నెల్లూరులో, కడపలో, బెంగళూరులో, దుబాయ్ దాకా తీసుకెళ్ళా నేను దీన్ని. ఇంకా ఇంకా నాకు చేతనైతే అమెరికా దాకా తీసుకెళ్తా, మీలాంటి వాళ్ళందరి సహకారంతో. ఖచ్చితంగా. సో ఫైనల్గా మరి అంటే ఇన్ని స్ట్రగుల్స్ని, ఇన్ని సిచ్యువేషన్స్ని ప్రతిదీ ఫేస్ చేస్తూ ప్రస్తుతం మీ ఎన్నో సంవత్సరంలోకి అడుగు పెట్టారు. అడగకూడదేమో, ఒక్కటి అడగకూడదేమో అయినా చెప్తాను. నాకు ప్రస్తుతం 50 ఏళ్ళు. 50 ఏళ్ళు. 50 ఏళ్ళు. ఓకే. అంటే అంటే ఏమంటారు, అర్ధ శతాబ్ది అర్థంలోకి అడుగు పెట్టారు కాబట్టి అయినప్పటికీ ఇంకా అంటే ఇంకా సక్సెస్ఫుల్ గా వెళ్ళడానికి అందరి ప్రోత్సాహంతో పాటు స్పెషల్లీ మీలాంటి వాళ్ళకి ఇంకా ప్రభుత్వ సహకారం కూడా అందే విధంగా ఉంటే మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకొని ఇంకెందరో అమ్మాయిలు కూడా తయారవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మనం హరికథకురాలు పద్మాలయ ఆచార్య గారి సంభాషణ, ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఏ వ్యక్తికైనా తొలి దశలో ఎదుగుతున్న క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం అనేది సహజం. అటు భర్త వైపు నుంచి కావచ్చు, ఇక్కడ భర్త వైపు నుంచి అంటున్నామని మళ్ళీ నెగిటివ్గా వెళ్ళడానికి అవకాశం లేదు. తొలి దశలో ఖచ్చితంగా అనేక రూమర్లు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సమంజసం. కానీ ఒక్కసారి ఒక మైలురాయిని దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రశంసల ముందు వారు ఎదుర్కొన్నటువంటి ప్రతిదీ కూడా ఒక చిన్న అంశంగా మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒక మహిళగా తను నిజంగా అంటే ఎవరు ఆదరించినటువంటి కళారంగాన్ని ప్రజెంట్గా ఆమె ప్రదర్శిస్తూ ఎన్నో అప్రిషియేషన్స్, ఎందుకంటే
ఒక వ్యక్తి ఏకధాటిగా 3 నుంచి 5 గంటల సమయాన్ని వెచ్చించి తనను మాత్రమే పాత్రాభినయంలో ప్రదర్శిస్తూ కొన్ని వేల మందిని తనను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించేటువంటి ఈ కళ అనేది అంతరించిపోకూడదు అనేటువంటి చిన్న ఉద్దేశంతో ఆ కళను అనేక నగరాల్లో అనేక దేశాల్లో ముందు ప్రదర్శించడానికి తన వంతుగా తను కృషి చేస్తున్నారు. అలాగే ఏ మహిళ అయినా ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడానికి తను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, తను ఒక కళాకారిణిగా, వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయురాలిగా అనేకమైనటువంటి పాత్రల్ని నిజ జీవితంలో కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి తన యొక్క విధానాన్ని, తన యొక్క వర్కింగ్ అంటే పని చేసుకునేటువంటి పద్ధతులను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే చాలా అప్రిషియేట్ తగ్గటువంటి పొజిషన్లో మన పద్మాలయ ఆచార్య గారు ఉన్నారు. ఒకే రంగాన్ని కాదు, ఏ రంగంలోనైనా నేను ముందుకెళ్ళగలను అనేటువంటి ధీమా తన యొక్క మాటల్లో మనం వినడం జరిగింది. కాబట్టి పద్మాలయ గారిలో ఉండేటువంటి అనేక క్వాలిటీస్ని, అనేకమైనటువంటి అంశాలని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ, ప్రతి యువతి కూడా ఈ స్థాయికి ఎదగడానికి ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక ప్రముఖ వ్యక్తితో మరొక మన పరిచయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీట్ ద న్యూస్ టీవీ, యువత గుండె చప్పుడు.